హాయ్ అండి. ఒక విషయం చెప్తున్నా, ఎవరు ఏమనుకోకండి. ఇది నా మనసుకు తట్టింది, మీకు షేర్ చేసుకుందామని చెప్తున్నా. దేవుడు కనిపిస్తే మనసారా దండం పెట్టుకుంటాం, నాకు అది కావాలి ఇది కావాలని. ఆకిలని మన ఇంటి ముందుకు వచ్చిన అది ఎవరైనా, ఆడ కానీ మొగ కానీ, మన బంధువు కానీ మన శత్రువు కానీ, అంత అన్నం పెట్టండి ప్లీజ్. డబ్బులు అడిగితే ఇవ్వమని నేను చెప్పట్లేదండి. ఆకిలని మన ఇంటికి వచ్చినప్పుడు శత్రువైన పట్టెడు అన్నం పెట్టి, అంత నీడనిచ్చి, చెమ్ము నిండా నీళ్ళిచ్చి పంపించండి. మనకు అదేనండి ఆశీర్వాదం. మన పిల్లల్ని కూడా అదే కాపాడుతుందండి. ఎవరికి ఎప్పుడు ఏ టైం వస్తుందో ఎవ్వరు చెప్పలేరండి. ఆకిలన్న ప్రతి వాడిని ఆదరించండి. ప్రతి వాడిని ఆదరించడానికి నీ దగ్గర లేకపోవచ్చు, నీ ఇంటి ముందరికి, నీ ముంగడికి వచ్చి అమ్మా ఆకిలంటే నువ్వు తినేదైనా వాళ్ళకి పెట్టండి. అదే మనకు ఆశీర్వాదం. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. దేవుడు కనిపిస్తే మనకి ఎన్నో కావాలని, ఎన్నెన్ని వరాలు కావాలని దేవుడికి దండం పెట్టుకుంటాం. ఆకిలన్న వాడికి అంత ముద్ద అన్నం పెడితే మనకి నిత్యం ఆశీర్వాదమేనండి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమైతేనే లైక్ కొట్టండి. నిజంగా నా మనసుకైతే ఈ ఎండలకి ఆకిలని చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు చాలామంది అండి. కనీసం 100 రూపాయల చెప్పులన్నా మీకు ఎవడన్నా ఒట్టి కాళ్ళ కనిపిస్తే ఖచ్చితంగా ఒక 100 రూపాయల చెప్పులు తీసివ్వండి. నిజంగా వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. దేవుని వండిలో వేసిన వాళ్ళమేనండి. ఒట్టి కాళ్ళతో నడిచేవానికి ఒక్క 100 రూపాయలు పెట్టి చెప్పులు కొనిచ్చినామనుకో, దేవుని కానుక పెట్టెలో మనం వేసినట్టే. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమైతే లైక్ కొట్టండి, మర్చిపోకండి. ఖచ్చితంగా దీన్ని ఫాలో కాండి. నా చేతనైన కాడికి నేను సాయం చేస్తూనే ఉన్నానండి. మీరు కూడా చేయాలనేది నా కోరిక. ఏమంటారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా 20 రూపాయలు లేని చెయ్యి 10 రూపాయలన్న చేతిలో పెట్టి రండి. 10 మంది 10 రూపాయలు పెడితే 100 రూపాయలకు కూడా చెప్పులు వస్తాయండి. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే లైక్ కొట్టండి. బాయ్.